ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామం బట్టి స్తుతులు స్తోత్రములైన తండ్రి, మరి ఇప్పటి వరకు నీ కాపుదలలో భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, మరి అనేక ప్రాంతాల నుంచి ఏకమై నీ యొక్క జీవమకాల మాటలు వినడానికి సిద్ధపడినటువంటి నీ కుమారు విషయంలో మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. ఆయన వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యము గ్రహించగలిగి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించదాగిన నీ కృపలో భద్రపరచునైన తండ్రి. మరి ఈ రోజు నుంచి మనిషి జన్మతః పాపి కాదు, మనిషికి జన్మ పాపం ఉందనేటువంటి ప్రధాన అంశంగా మరి వివరించడానికి సిద్ధపడి తండ్రి, నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి, నీ నోటి బోరుగా వాడుకోనండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును కలుగు చేసి వాక్య ప్రకారంగా అనుసరించి జీవించుదాగిన నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది అంశము మనిషికి జన్మ పాపము ఉన్నదా? ఈ యొక్క ప్రధాన అంశంలో చాలామంది మరి జన్మ పాపము ఉంది అని బోధించిన వారు ఉన్నారు, జన్మ పాపము లేదు అని కూడా బోధించిన వారు కూడా ఉన్నారు. వీరిద్దరిలో కూడా స్పష్టమైనటువంటి అవగాహన లేదనే లేఖనాలను బట్టి, వారి యొక్క బోధన బట్టి అర్థమవుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా నిగూఢమైన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందుకని మనము ఆత్మ సంబంధమైన సంగతులలోనే సరిచూసుకుంటూ ఆత్మ నేర్పు మాటలతోనే బోధించున్నాము. ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క బోధకుడు కూడా దీనిని అనుసరించాలి. యొక్క లేఖనాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉన్నది. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక అంటున్నాడు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి బోధించుతున్నాము. ఇది చాలా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడాను బోధించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లేఖనాన్ని అనుసరించే బోధించాలి. అదే విధముగా మనిషి ఆంతర్య పురుషుడు అని, బాహ్య పురుషుడు అని ఇద్దరి వ్యక్తుల కలయికతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ అని, బాహ్య పురుషుడు అనగా శరీరం అని. బాహ్య పురుషుడు చేసేటువంటి క్రియల వలన ఆంతర్య పురుషుడికి నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా అర్థమవుతా ఉంది. బాహ్య పురుషుడు అంటే శరీరము ఏదైతే కోరుకుంటూ ఉందో అది పవిత్రత కాకుండా, పరిశుద్ధత కాకుండా దుర్నీతి కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏది చేసినా కానీ దానివల్ల నష్టపోతుంది ఎవరు అంటే ఆంతర్య పురుషుడు, లోపల ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు. ఈ ఆంతర్య పురుషుడు
విషయంలోనే ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. చాలామంది విషయాలను చాలా గ్రహించలేకపోతున్నారు. పుట్టుకతోనే పాపముతోనే పుట్టారని, లేకపోతే రకరకాలమైనటువంటి భిన్నమైన బోధనతోటి నేటి క్రైస్తవ సమాజాన్ని గందరగోళంలో నింపడం మనం చూస్తూ ఉన్నాం కదా. అందుకనే మరి బైబిల్ గ్రంథమును తెలియపరిచేటువంటి సర్వసత్యము మీకు ప్రకటించడానికి, లేఖనాలను పరిశీలించి మీకు తెలియపరచుటకు చాలా లోతుగా పరిశీలించి మీకు తెలియపరచడానికి ముందుకొచ్చాము. కనుక నిర్మలమైన మనసుతో సత్యమును సాత్వికముగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మనం ధరించుకున్నటువంటి ఈ మట్టి శరీరానికి ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. మనము ధరించుకున్నటువంటి ఈ మట్టి శరీరానికి ఎన్నో రోగాలు వస్తుంటాయి. వాటిలో కొన్ని రోగాలు మరణానికి దారితీస్తాయి, శరీర మరణానికి. దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటి వలన శరీర మరణం దారితీసిన ప్రమాదం ఉంది. ఆ విధముగా ఇది అందరికీ తెలిసిందే, ఇది నిత్య సత్యము, ఇది కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం, ఇది జరుగుతున్నటువంటి పచ్చి నిజం. మరి శరీరానికి వచ్చినటువంటి బలహీనత రోగంగా మారి ఆ రోగమే చివరికి శరీర మరణానికి కారణమైన విధంగానే నేను మనము అని చెప్పుకుంటున్న మనమై ఉన్న ఆత్మలకు కూడా బలహీనతలు, రోగాలు వస్తూ ఉంటాయి. గ్రహించడానికి ప్రయత్నం చేయండి. నేను మనమై ఉన్నటువంటి అని చెప్పుకుంటున్నా కదా, అనగా ఆంతర్య పురుషుడికి కూడా బలహీనతలు, రోగాలు వస్తూ ఉంటాయి. మనమై ఉన్నటువంటి ఆత్మలకు వచ్చే ఈ రోగాల్లో ప్రాముఖ్యంగా ఏంటో తెలుసా? పాపము అనే రోగము చాలా ప్రమాదకరమైనటువంటిది. యేసుక్రీస్తు వారు తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఒక అతనిని పరిపెత్తుకొని వెళ్ళిపో, నీ పాపము క్షమించబడి ఉన్నవి అనేటువంటి మాట అన్నప్పుడు, ఈయన ఎవరు పాపము తీసివేయటానికి అని అక్కడ ఉన్నటువంటి వారు అంటారు. పాపమును తీసివేయటం సులభమా, అతను స్వస్థపరచడం సులభమా అనేటువంటిది కనుక పరిశీలన చేసినట్టయితే పాపాన్ని తీసివేయటము చాలా కష్టము. రోగాలను తగ్గించడం సులభమే, పాపాన్ని తీసివేయటమే చాలా కష్టం. మనిషికి మరి ఏమి రోగం ఉన్నదంటే ఆంతర్య పురుషుడికి పాపము అనేటువంటి మరి ఆ రోగముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. పాపముల జీతము మరణం, అంతే కదా. పాపము అన్న జీతం ఏంటి? మరణం. అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనవుతుంది అన్నమాట. ఏమవుతుంది? ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనవుతూ ఉంది. అంటే దేవుడై ఉన్నటువంటి ఆత్మకు, మన ఆత్మకు కలిగే నిత్య ఎడబాటునే ఆత్మ సంబంధమైన మరణము అంటాం. ఇది చాలా స్పష్టంగా గ్రహించాలి పిల్లరా. చాలామంది మరణం అంటే శరీర సంబంధమైన మరణంగానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మరణము, పాపముల జీతం ఏమిటి? మరణం. ఈ యొక్క మరణం అనేటువంటిది ఎలా కలుగుతుందంటే దేవుడై ఉన్నటువంటి ఆత్మకు, మన ఆత్మకు కలిగే నిత్య ఎడబాటే ఆత్మ సంబంధమైనటువంటి మరణం అంటాం. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైనటువంటి వ్యక్తి తన శరీరాన్ని విడిచినటువంటి మరుక్షణమే పాతాళ లోకంలోని నిత్య నరకాగ్నిలోనికి పడవేయబడతాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. ఆత్మ సంబంధమైన మరణానికి లోనైన వ్యక్తి అదే రీతిగా శరీరాన్ని విడిచి ఆ మరుక్షణమే గనక ఏం జరుగుతుంది? పాతాళ లోకంలో నిత్య నరకాగ్నిలోనికి మరి పడవేయబడే పరిస్థితి. అది ముగింపు లేని, మరణము లేని, నశింపు లేనటువంటి యొక్క ఆత్మ అగ్నిలో యుగ యుగాలు కాలుతూనే ఉంటుంది. ఎంతకాలము? నశింపు లేదు ఆత్మకి, మరణం లేదు, అదే విధముగా ముగింపు లేదు.
అటువంటి యొక్క ఆత్మ యుగాలు కూడా మరి కాలుతూనే అగ్నిలో, నిత్య నరకాగ్నిలోనే కాలిపోయేటువంటి పరిస్థితి. నేను మనమైన ఆత్మ ఇంతటి దుర్భర స్థితిని అనుభవించడానికి కారణం ఆ ఆత్మకు పట్టినటువంటి పాప రోగమేది. ఆత్మకు పట్టిన పాప రోగమే. మనము జీవించేటువంటి జీవితకాలము కొద్ది దినాలు, 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు. ఈ యొక్క జీవించి ఉండేటువంటి శరీరానికి వచ్చేటువంటి రోగాలను తగ్గించుకోవటానికి, శరీరానికి వైద్యం జరిగించాలని గుర్తించగలిగినటువంటి మనము ఏదైనా చిన్న జ్వరం వస్తేనే అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, చిన్న జలుబు వస్తేనే డాక్టర్ వద్దకు వెళ్ళిపోతాం అనేటువంటిది గుర్తిస్తున్నాం. రోగాలని, శరీర సంబంధమైన రోగాలను గుర్తిస్తున్నాం. అయితే నేను మనమై ఉన్నటువంటి ఆత్మలకు పట్టినటువంటి పాప రోగమును గుర్తించి దానికి వైద్యం జరిగించవలసిన బాధ్యత ఉన్నదా లేదా మనకి? ఒకసారి గ్రహించండి. ఎందుకంటే ఈ లోకంలో చూస్తే లోకం ఏ విధంగా ఉంటుందో, క్రీస్తు అని బాప్తిస్మం పొందిన వారందరూ కూడాను అదే రీతిగా జీవిస్తూ ఉన్నారు. పాపముతోనే జీవిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వారికి, లోకంలో నుంచి పిలువబడినటువంటి వారికి కూడా మరి ఎటువంటి తేడా లేకుండా పోయింది. కనుక చాలా ప్రాముఖ్యం. మన ఆత్మకు పట్టినటువంటి పాప రోగాన్ని గుర్తించి దానికి వైద్యం జరిగించవలసిన బాధ్యత ఉంది. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఏమిటి నశించిందంటే ఆత్మ నశించిన స్థితిలో ఉంది. ఆ నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కనుకనే ఇప్పుడు మనము పాపము అంటే ఏమిటి, పాపము ఎందుకు ఆరోపించబడుతుంది, పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది, పాపి అనే తీర్పు ఎవరు ఎప్పుడు మరి పొందుతారు, పాపి అనేటువంటి తీర్పు. అదేవిధముగా అసలు ఒక వ్యక్తిపై పాపము ఆరోపించబడాలి అంటే ఏ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి? పాపము ఇతడు పాపి అని ఆరోపించాలి అంటే మరి ఎటువంటి పరిస్థితులు, ఏ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? అందుకనే పాపముల జీవితము ఏమిటనుకున్నాము? మరణమే, నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం. మరి ఈ యొక్క పాపములు ఎన్ని రకాలు ఉన్నవి? దేవునిచే ఏర్పాటు చేయబడినటువంటి వివాహ వ్యవస్థ పాపమును ఉత్పత్తి చేస్తుందా? చూడండి, అంటే పుట్టుకతోనే పాపులు, జన్మ పాపులు అని బోధించేటువంటి వారు చాలా విషయాలు గ్రహించాలి. ఇది ఒక గంటతో చెప్పేటువంటి ప్రసంగం కాదు, కానీ దాదాపుగా 20 నుంచి 30 గంటలు చేసేటువంటి ప్రసంగం ఇది. ఈ మనిషి జన్మతః పాపి కాదు, ఇది చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. ఈ అంశంని మనము పూర్తిగా ఈ ఒక్క గంట మెసేజ్ వినటం వల్లనే మరి తెలిసేటువంటి విషయాలు కాదు ఇవి. దాదాపుగా 20 నుంచి 30 గంటల సమయం పడుతుంది ఈ యొక్క మెసేజ్ పూర్తి అవ్వాలంటే. అంటే ఒక ప్రసంగం ఒక గంట చేసుకున్నా కానీ 20 నుంచి 30 క్లాసులు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క మనిషి జన్మతా పాపి కాదు. అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలను పరిశీలించి మరి మీ ముందు తీసుకురావడం జరిగింది. కనుకనే మరి మనుషులు మరి పరిశుద్ధ వివాహం ద్వారాగా, వారి దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడతారా? మరి అసలు మనుషులు ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నాడు? మరి దేవుడే నరులను పాపులుగా సృజించాడా, లేక దేవుడు నరులను యథార్థవంతులుగా సృజిస్తే వారు పాపము చేసి పాపులుగా తీర్చబడుతున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను మరి తెలుసుకోవాలి. ఆ విషయాలు చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. దేవుని మహిమను గురించి తెలుసుకున్నటువంటి మనము ఆ మహిమను పొందుకుంటే ఎంత ప్రాముఖ్యమో, అదే విధముగా పాపమును గురించి తెలుసుకున్నటువంటి మనము ఆ పాపము నుండి విమోచించబడటం కూడా అంతే ప్రాముఖ్యం. అయితే
నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మందికి ఈ అంశాన్ని గురించినటువంటి ఒక నిర్దిష్టమైన అవగాహన లేకపోవడమే చాలా విచారకరం. నేటి క్రైస్తవ సమాజంలో అత్యధికులలో మనిషి నిత్య నరకానికి కారణమైనటువంటి ఉన్న పాపం అంటే ఏమిటో తెలియని అయోమయపు స్థితిలో ఉన్నారు. అందుకే వారు మనిషి జన్మతః పాపి అని నమ్ముతున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఆదాము చేసిన పాపం వలన పాపము చేయని మనమును జన్మతః పాపులుగా పుడుతున్నామని నమ్ముతున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఆదాము చేసినటువంటి పాపమే మన మీదికి వచ్చింది కనుక మనము పుట్టుకతోనే పాపులమని నమ్ముతున్నారు. ఆ విధముగానే ప్రకటిస్తున్నారు. మరి ఈ విధంగా ప్రకటిస్తున్నటువంటి ఈ బోధ లేఖనానుసారంగా పరిశీలన చేస్తే అబద్ధ బోధేనని గుర్తించగలుగుతున్నాం. మనిషి జన్మతః పాపి అని ఎందుకు ప్రకటిస్తున్నాడంటే దీని అంతటికి కారకుడు ఎవరు అంటే అపవాది. ఎందుకంటే అపవాది దాని యొక్క అనుచరులు నీతి పరిశాలకుల వేషము ధరించుకుని ఉన్నారు. మరి వారు చేస్తున్నటువంటిది, వారి యొక్క అనుచరులు ఏం చేస్తారు? నిత్య నరకానికి వెళ్ళడానికి మరి బోధ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ఇటువంటి బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నాడు సర్పమట కుయుక్తి చేత అవ్వన మోసపరిచిన రీతిగానే నేడు క్రీస్తు సంఘాన్ని క్రీస్తు యేళ్ల సరత నుండి పవిత్రత నుండి తప్పించటమే అపవాది యొక్క తంత్రం. ఇది చాలామంది గ్రహించాలి పిల్లారా. అపవాది యొక్క తంత్రం ఏమిటి? క్రీస్తు యొక్క సరళత నుండి పవిత్రత నుండి తప్పించడమే అపవాది యొక్క తంత్రం. ముఖ్యంగా సాతాను సంఘాలలో స్థాపించినటువంటి అసత్య బోధనను ఖండిస్తూ దానికి సంబంధించిన సర్వసత్యంను తెలియజేస్తూ సాతాను కబంధాస్త్రాల నుండి అనేకులను విడుదల చేయాలనే సదుద్దేశంతో ఈ యొక్క సాహసానికి పూనుకొని ఉన్నాం. మనిషి పాపముతో పుట్టుటలేదు. మనిషి పాపము చేసి పాపులుగా తీర్చబడుతూ ఉన్నారు. మనిషి పాపం చేసి పాపిగా పిలవబడుతున్నాడు. ఉదాహరణ మనం చూసినట్టయితే దొంగతనము చేస్తే వాడిని ఏమంటామంటే దొంగ అని పిలుస్తాం. ఒకవేళ అతను దొంగతనం చేయకపోతే దొంగ అని పిలవలేం కదా. అదే విధముగా పాపము చేసిన వాడే పాపిగా తీర్చబడతాడు. ఆదాము నుంచే సర్వమానవాళికి పాపము సంప్రాప్తమైంది అనేటువంటి వారి విషయాలలో ఆదాము కుమారుల్లో కయీను, హేబేలు ఉన్నారు. మరి హేబేలు నీతిమంతుడిగా తీర్చబడలేదా? ఆలోచించాలి ఒకసారి. ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా ఈరోజు ఇంట్రడక్షన్గానే చెప్తూ ఉన్నాం. కానీ పాపము అనగానే ఏమిటి, పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది, మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశంలో మరి మనిషి పుట్టుకతోనే పాపియా, మనిషి పాపముతోనే పుడుతున్నాడా? ఈ కొన్ని ప్రశ్నలు ఈ యొక్క అంశంలో. తల్లిదండ్రుల కలయిక పాపమా? దేవునిచే నియమించబడి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతులు దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులా? లేక దేవునిచే నియమించబడి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడుతున్నారా? తల్లిదండ్రులు పాపము చేయటం ద్వారానే పిల్లలు పాపులుగా పెడుతూ ఉన్నారా? మనిషి కర్మ పాపియా? అంటే ప్రతి మనిషి పాపము చేసి పాపిగా మారుతున్నాడు. కర్మ పాపం అంటే పాపము చేసి పాపిగా మారడం. జన్మ పాపం అంటే పుట్టుకతోనే పాపం అంటాం. అయితే అనేకులు పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు శిలువలో రక్తము చిందించాడు కదా. ఏ పాపముల క్షమాపణ నిమిత్తము క్రీస్తు శిలువలో రక్తాన్ని చిందించాడు? ప్రతి మనిషి యొక్క జన్మ పాప క్షమాపణ నిమిత్తమా లేక కర్మ పాప నిమిత్తమా? ఇత్యాది అన్నీ కూడాను మనము తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడే మనము దేవుణ్ణి సంతోషపరిచే వారముగా ఉంటున్నాం. పాపమును గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనకు కలగటానికి కొన్ని ముఖ్యమైనటువంటి
సంగతులు, ప్రశ్నలు జవాబుల ద్వారాగానే మనం తెలుసుకుందాం. అదేమిటంటే, దేవుడట మన ప్రార్థనలను ఆలకింపుకున్నాడట. ఎందుకంటే మన పాపాలు ఆయనకు అడ్డుగా ఉన్నామంట. మన ప్రార్థనలు ఆలకింపుకున్నాడట. ఆ విషయం గురించి యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి పాపము అనగా ఏమిటి? పాపం అనగా ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి పాపము ఎందుకు ఆరోపించబడును అంటే, ఆజ్ఞ అతిక్రమించుటకు వలన పాపము ఆరోపించబడుతుంది. పాపము ఎవరిపైన ఆరోపించబడుతుందంటే, ఆజ్ఞను అతిక్రమించిన వారిపైనే ఆరోపించబడుతుంది. పాపము ఎవరిపై ఆరోపించబడుతుందంటే, అతిక్రమించిన వారిపైన కదా. ఎవరిపైన ఆరోపించబడదు? ఆజ్ఞను అతిక్రమించని వారిపైన పాపము ఆరోపించబడదు. మరి పాపము ఎప్పటి వరకు ఆరోపించబడదు అంటే, ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా పాపము ఆరోపించబడదు. ఆదాము అవ్వని మనం చూసాం కదా. వారు ఏదైనా తోట నుంచి ఎప్పుడు గెంటివేయబడ్డారంటే, ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో అప్పుడే ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డారు. మరి అప్పుడే వారు పాపిగా తీర్చబడ్డారు. కనుకనే ప్రియారా, మరి అందుకని అన్నాడు, మరణం ఈ లోకంలోకి ఎలా ప్రవేశించింది అంటే, ఒక మనుషుడి ద్వారాగా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ప్రవేశించింది. అంటే మరణం అంటే ఈ శరీర సంబంధమైన మరణం గురించి చెప్పట్లేదు. దేవునితోటి మనమై ఉన్నటువంటి ఆత్మ నిత్య ఎడబాటు కలగటమే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనవుతుంది అనేటువంటిది. కనుకనే లోకములోని మనుషులందరూ కూడా మరణం ఎలా సంప్రాప్తమైంది అంటే, ఈ లోకములో మనుషులందరూ కూడా పాపము చేసినందుననే మరణం అందరికీ సంప్రాప్తమైన, కానీ పాపము చేయని వారి మీద మరణము సంప్రాప్తము కాలేదు. పాపము చేయని వారి మీద కూడా మరణం ఎలునంటే, పాపము చేయని వారి మీద మరణం ఎలదు. పాపమునకున్న బలం ఏమిటి అంటే ఆజ్ఞ. దాన్నే ధర్మశాస్త్రము అని కూడా అంటాం. కనుక్కునే ప్రియరా, మరి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా మరణమేలను అని బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే ఎందుకు రాయబడి ఉంది? రోమపత్రిక 5:14 రాయబడి ఉంది ప్రియరా. కనుకనే ఇవన్నిటిని కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక అసత్యమును సత్యముగా బోధించిన పాపిగా తీర్చబడేటువంటి ప్రమాదం ఉంది. ఒక అసత్యాన్ని సత్యముగా బోధిస్తే. పౌలు గారు అంటున్నాడు, పాపినట్లుగా తీర్పు పొందనేయాలని. కనుకనే ఈ పాపము అంటే ఏమిటి, పాపం యొక్క నిర్వచనం, పాపం యొక్క అర్థం ఏమిటో మనము స్పష్టంగా తెలుసుకుందాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో మరి పాపము అంటే 4 రకాలైనటువంటి రెఫరెన్స్లు ఉన్నాయి. మొదటిది ఆజ్ఞ అతిక్రమమే పాపము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం రాయబడింది, పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. రెండవది సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతి అంటే నీతిని జరిగించేటువంటి క్రియలు, సకల దుర్నీతి కూడా పాపము. అదేవిధంగా మూడవది మేలైనది చేయనిది కూడా అలాగూ చేయని వానికి పాపము. అంటే పాపము ఎలాగ ఆరోపించబడుతుంది, పాపికి ఎలా తీర్చబడుతున్నాడు అంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమమైన పాపమని, సకల దుర్నీతి పాపము అని, అదేవిధంగా మేలైనది చేయనిది కూడా అలాగూ చేయని వానికి పాపము అని, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ప్రియులారా. కనుకనే ఈ యొక్క నిత్య నరకము ఆత్మ సంబంధం మరణానికి లోనైతే, నిత్య నరకానికి వెళ్ళేటువంటి యొక్క మరణము అందరికీ ఎలా వచ్చింది అంటే, మనుషులు అందరూ పాపం చేయడం వల్లనే
మరణము అందరికీ సంప్రాప్తమాయను అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతూ ఉంది. అది రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, రోమా 5:12, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే ఏందన్నాడు, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, ఎలాగన్నాడు, పాపము చేసినందునే, పాపం చేయకపోతే మరణం రాదు, పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయన అన్నాడు. అందుకని రోమపత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపము చేసినందున పాపులుగా మారుతున్నారు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. మనుషులందరూ పాపం చేయటం వలన పాపులుగా చేర్చబడుతున్నారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నట్టు మాటలు. మరి పాపం యొక్క దుష్ప్రభావము ఎలాంటిది అంటే, పాపం యొక్క దుష్ప్రభావము ఎంత కఠినమైనదో మనం ఒకసారి ఆలోచిస్తే భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించవలసి వస్తుంది. ఈ పాపం వల్ల వచ్చేటువంటి జీతము ఏమిటి? మరణము, నిత్య నరకమే కదా. కనుకనే ఒక మనిషి ఉద్యోగము చేస్తూ ఉంటాము, నెల వచ్చేటప్పటికి జీతం కావాలని కోరుకుంటాం. కానీ నాకు జీతం అక్కర్లేదని ఎవరైనా ఉద్యోగం చేస్తారా? చేయరు. అలాగే ఈ పాపము వలన వచ్చు జీతం అట మరణము. అంటే పాపం చేస్తే ఏమవుతుందండి, ఏం వస్తుంది? జీతం మరణం. కనుకనే రోమపత్రిక 6:23 చెప్పబడుతున్నట్లుగా, ఏలయనగా పాపము వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరణము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. అదేవిధంగా మరి యొక్క పాపం యొక్క దుష్ప్రభావం ఏమిటంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నవి అనేటువంటిది మనము మొదట్లోనే తెలుసుకున్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది ఏమంటే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. అంటే ఈ విధముగా మనం పరిశీలన చేసినట్టయితే ఈ యొక్క పాపం యొక్క దుష్ప్రభావము ఏమిటంటే, పాపము చేసిన వారు ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనయ్యేటువంటి పరిస్థితి. శరీర సంబంధంగా చనిపోవటం అనేది ఒకటి ఉంది. అయితే శరీరం నుండి ఆత్మ ఎడబాటు వలన శరీరానికి కలిగే మరణము శరీర మరణం అనేటువంటిది మనం తెలుసుకున్నాం. శరీర మరణం ఒకటి ఉంది, ఆత్మ మరణం అనేటువంటిది ఒకటి ఉంది. కనుక ఈ విధంగా ఈ రెండు కూడాను ఆత్మ సంబంధమైన మరణం అనేది మరొకటి ఉంది అనేటువంటి మనము స్పష్టంగా తెలుసుకున్నట్టుగా, మరి ఈ శరీరంలో ఉండగా నేను మనము అనబడేటువంటి ఆత్మకు, దేవుడైనటువంటి ఆత్మకు మధ్యలో కలిగే ఎడబాటు, దీన్నే ఏమనుకున్నాము? ఆత్మ సంబంధమైనటువంటి మరణం అనుకున్నాం. అంటే మళ్ళీ దేవునికి దూరంగా తీసుకెళ్ళి నిత్య నరకానికి పాత్ర చేసేది ఏమిటంటే పాపమే. ఈ రోజున క్రీస్తుని శిరస్సుగల సంఘంలో చేర్చబడిన వారు బోధించే బోధనలు ఈ శరీరపరంగా మనకేవేవో కోరికలు ఉంటా ఉంటాయి, వాటన్నింటి కూడా మనము చేస్తూ ఉంటాము. చేసిన పాపాలను మళ్ళా ప్రార్థన ద్వారా కడుక్కోవాలి అనేటువంటిది బోధించేటువంటి పరిస్థితి. కానీ క్రీస్తును శిరస్సుగా గల సంఘంలో చేర్చబడినటువంటి వారు ఒకప్పుడు సాతాను యొక్క క్రియలు, అంధకార సంబంధం అధికారంలో ఉన్నటువంటి వారు, దానిలో ఉన్నటువంటి వారు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినటువంటి వారు. అంటే తన జీవిత కాలం అంతయు కూడాను, లేక యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడాను తను కలిగినటువంటి పరిశుద్ధతను తన అంతం వరకు కొనసాగించుకునేటువంటి వాడే క్రీస్తు సంఘ సభ్యుడుగా కొనసాగుతాడు. కానీ పాపం చేస్తూ ఉన్నాము, పాపాలు కడుక్కుంటుంటాము అనేటువంటి వారు
ఏమవుతున్నారంటే దేవునితోటి నిత్య ఎడబాటులో ఉంటారు. ఈ యొక్క పాపాలు వినేటువంటి పరిస్థితులు లేడు దేవుడు. అటువంటి వారి విషయంలో పాపులు మనవి ఆలకింపుడని ఎరుగుతాము కదా. కనుకనే ఈ విధముగా మనం ఏమేం పోగొట్టుకుంటున్నాము? పాపము చేసినందువలన అంటే దైవ కుమారత్వాన్ని పోగొట్టుకుంటున్నాము. ఈ దైవ కుమారత్వాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏమిటంటే పాపమే. ప్రారంభంలో ఆదాము గురించి బైబిల్ ఏం రాయబడింది? ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. కనుకనే దేవుని కుమారుడు అంటే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా తనకు కలిగి ఉన్న దైవ కుమారత్వమును పోగొట్టుకున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాపం యొక్క దుష్పరిమాణము ఎంత ప్రమాదమైనదో, ఎంత కఠినమైనదో ఆలోచించుకోవాల్సిన అవసరము మనకు ఉంది ప్రియులారా. కనుకనే యొక్క పాపము ఆరోపించబడటానికి మరి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు ఏమిటి అంటే ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి. ఇతడు పాపిగా తీర్చబడుతూ ఉన్నాడు అంటే ఏమి ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉండాలి అంటే ఆజ్ఞ ఇచ్చేవారు ఉండాలి, ఆజ్ఞ పొందుకునేవారు ఉండాలి, ఆజ్ఞ ఇవ్వబడి ఉండాలి, ఆజ్ఞను పొందుకున్నవారు ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. అప్పుడే ఆ ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడుతుంది. కనుకనే ప్రియరా, మరి పాపమును ఎప్పుడు ఆరోపించబడదు అంటే ఆజ్ఞ ఇచ్చేవారు ఉన్నా, ఆజ్ఞ పొందుకునేవారు ఉన్నా, ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నా, ఆజ్ఞను పొందుకున్నవారు ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అంటే దీనికి పాపానికి మూల కారణం ఏంటంటే ఏమిటి? ఆజ్ఞ. అందుకనే మరి పాపం ఆరోపించబడడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమిస్తే నిత్య నరకానికి వెళ్తూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఆదికాండం మనం చూస్తున్నాం కదా. ఆదాము విషయంలో ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ పాపము ఆరోపించబడటానికి మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమిటో మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆదాము అవ్వలను సృజించి ఏం చెబుతున్నాడంటే ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృక్ష ఫలను నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివించు వృక్ష ఫలములను తినకూడదు. ఏం తినకూడదు అంటున్నాడు? ఇక్కడ ఆజ్ఞిస్తూ ఉన్నాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించను. ఏమని ఆజ్ఞాపించాడట? తింటే నువ్వు చేస్తావు. కనుకనే పాపానికి ఉన్నట్టు బలము దేనిలో ఉంది అంటే ఆజ్ఞను అతిక్రమించాడు అనుకో మరణానికి లోనవుతాడు, చచ్చిపోతాడు. అంటే శరీర సంబంధం కాదు, దేవుని తోటి నిత్య ఎడబాటు, నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం. అదే కనుక ఆజ్ఞ అతిక్రమించలేదు అనుకో దైవ కుమారత్వాన్ని కలిగి ఉంటాడు, దేవునితో సహవాసం చేస్తూనే ఉంటాడు. ఇటువంటివన్నీ కూడా ఆయన కలిగినటువంటివే. కనుక పాపనుకున్న బలము ఆజ్ఞ ఉన్నది లేక ధర్మశాస్త్రమైనటువంటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాల్లో, ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు అక్కడ అడుగుతుంది. మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ ధర్మశాస్త్రం ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. కనుకనే ప్రియరా, ఈ విధంగా ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటి విషయం చూసినట్టయితే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ ఆ వృక్షము ఆహారం నాకు మంచిదియు, ఏమంటుంది? ఆహారానికి మంచిదియు, కన్నులకు అందమైనదియునై వివేకమునిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను అంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమం జరిగిపోయింది. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో
ఆ పని ఎవరి ద్వారాగా జరిపించాడు అంటే అవ్వ ద్వారాగా చేశాడు. ఆదాముని తోటి మరి చేయాలని ప్రయత్నం చేయలేదంటే ఆదాముతో కూడా ఆ యొక్క పండును తినిపించాలని సాతాను గాడు ఎంతగానో ప్రయత్నం చేశాడు, కానీ ఆదాము మోసపరచబడలేదట, అవే మోసపరచబడింది. ఈ విషయాలు కూడా తిమోతి రాసిన మొదటి పత్రిక 2:14 ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అందుకని అంటున్నాడు రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మనుషులందరూ అంటే పాపం చేస్తేనే పాపులుగా తీర్చబడుతున్నారు అనేటువంటిది ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుకనే ఆదికాండం 3:11-12 ఒక మాట చూద్దాం. అందుకైనా నీవు దిగంబరివని దేవుడు ఆదాముతో అడుగుతూ ఉన్నాడు. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. ఏమని చెప్పాడు? ఏమని అడుగుతున్నాడు? నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. అంటే వృక్ష ఫలాలు తినొద్దన్నాడు, తింటే సస్తావన్నాడు కదా. మరి ఏం జరిగింది అంటే శరీర సంబంధం మరణం గురించి చెప్పలే దేవుడు. దేవునితోటి మరి నిత్య ఎడబాటు ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. కనుకనే పేర మరి ఆదాము నిబంధన మీరినట్లు నా ఎడల విశ్వాసఘాతుకులని హోషేయ గ్రంథంలో 6:7 చెప్పబడుతూ ఉంది. మరి యోబు గ్రంథంలో 31:33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అంటున్నాడు. దోషాలు దాచిపెట్టుకున్నాడు ఆదాము. మరి కనుకనే పేర ఈ విధంగా నీతిని జరిగించని ప్రతి వాడును మరి ఎవరు అంటున్నారంటే దేవుని సంబంధులు కారట. నీతిని అంటే దేవుని ఆజ్ఞను అనుసరించకపోతే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతున్నారు? దేవుని సంబంధులు కారట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:10 దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపరచబడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమించిన ప్రతి వాడును దేవుని సంబంధులు కారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది కదా. అందుకనే ఈ యొక్క పాపము నుండి మరి పాప క్షమాపణ ఎలా జరుగుతుంది అంటే కీర్తన గ్రంథం చెప్పబడుతూ ఉంది 49:7-9 ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుణ్ణి విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడను లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే. అంటే యేసుక్రీస్తు వారే ఆ యొక్క ప్రాణ విమోచన ఖైదనముగా మరి తను తాను అర్పించుకున్నాడు. అందుకని అపోస్తుల కార్యాలు 4:12 మరి ఎవని వలను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. నిజముగా నేటి కాలంలో మరి ఇంకనూ రక్షణ పొందనటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే నిత్య నరకానికి, అంటే శరీరాన్ని విడిచినటువంటి వెంటనే ఆ ఆత్మ నిత్య నరకానికి అంటే ఆరని అగ్నిలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియరా. కనుకనే పాప క్షమాపణ జరగటానికి ఈ లోకంలో ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. కనుకనే పాప క్షమాపణ అనేటువంటిది బయట ఎక్కడో దొరికేది కాదు, క్రీస్తు వద్దనే మనకు దొరుకుతుంది. కనుకనే మనం పాపులుగానే ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్తాము. కనుకనే ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారి శిలువలో రక్తాన్ని కార్చాడు మన కొరకు. నేను మనమై ఉన్నటువంటి ఆత్మ
మరి దేవునితోటి నిత్య ఎడబాటు కలిగి ఉన్నదేమో, ఇంకను బాప్తిస్మం పొందకుండా ఉన్నారేమో. అటువంటి వారందరూ కూడాను మరి గ్రహించవలసిన విషయం ఏమిటంటే తక్షణమే రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి. ఈ బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా మరి నిత్య నరకం నుండి తప్పించబడతారు. కనుకనే పాపం నుండి విమోచన ఎలా జరుగుతుంది అంటే మనము బాప్తిస్మం పొందడం ద్వారానే. కనుక నీతిని జరిగించే ప్రతి వాడు కూడాను నీతిమంతుడిగా తీర్చబడతాడు. మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. మరి ఈ విధముగా మరి ఏదైతే మనకు ఆజ్ఞ ఇవ్వబడిందో ఆజ్ఞను మరి జరిగించాలి. ఆజ్ఞను అనగా ఆ నీతిని జరిగించేటువంటి వాడే నీతిమంతుడిగా తీర్చబడతాడు. నీతిని జరిగించే ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని కూడా ఎరుగుదము అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదురు. ఏలయనగా శత్రువులమై ఉండగా, అనగా దేవునితోటి మనము ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాం. సాతాను క్రియలు చేస్తూ అంధకార సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నప్పుడు మనం దేవునికి శత్రువుగా ఉన్నాం. అయితే ఆ శత్రువులుగా ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయముగా రక్షింపబడుదుము. కనుకనే ద్వారా మనము ముఖ్యంగా గ్రహించవలసింది ఏంటంటే ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. ఈ యొక్క ఆంతర్య పురుషుడు యొక్క శరీరం నుండి చేసేటువంటి క్రియలను బట్టి ఆంతర్య పురుషుడు మరి నిత్య నరకానికి వెళ్ళాలన్నా, నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా ఈ యొక్క శరీర సంబంధమైన క్రియలను బట్టే జరుగుతుంది. కనుక ఇకనైనా ఎవరైనా కానీ రక్షణ పొందనటువంటి వారు ఉన్నట్లయితే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నిత్య జీవాన్ని పొందుకోండి. అదేవిధముగా మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశంలో ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాతి క్లాసులో ఆదాము చేసిన పాపము చేయని వారి మీద కూడా సంక్రమిస్తుందా, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇవన్నిటి కూడా నేర్చుకుందాం. చాలా స్పష్టత కలిగి ఉందాము. మనిషి జన్మతః పాపి కాదా, మనిషికి జన్మ పాపం ఉన్నదా లేదా అనేటువంటిది మరి అనేకమైనటువంటి పాఠాలు ఉన్నాయి. ఈ ఒక పాఠంతోనే కాదు కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. కనుక మరి ఆ రానున్న దినాల్లో మీ యొక్క శ్రద్ధగా వెనకాల ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. చెప్పబడినటువంటి మాటలు ఉంచిన ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలించేదాక చెప్పండి మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సహోదరులందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. మనిషి జన్మతః